ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. అధికారం మారిన ప్రతిసారి ప్రజలపై పెను భారం పడుతోంది. జెండాలు మారినప్పుడల్లా ఎజెండాలు మారుతున్నాయి. మరి నేతలు మారినప్పుడల్లా ప్రజల తలరాతులు మారుతున్నాయా? ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఇప్పుడు రాజధాని ప్రాంతం అన్యాక్రాంతంగా మారుతోంది. అమరావతి ఓ ఆరని చితిగా రగులుతోంది. అక్టోబర్ 22 ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి అంకురార్పణకు శంకుస్థాపన చేసిన రోజు. కోట్లాది ప్రజల కలల రాజధానికి కొత్త చిగుళ్లు తొడిగిన రోజు. अमरावती नए रंग रूप के साथ, नए आधुनिक साज सज्जा के साथ आंध्र के आशा अपेक्षा का केंद्र बिंदु बनने जा रही हैं और एक प्रकार से सच्चे अर्थ में पीपल्स कैपिटल बनने जा रही हैं. తేదీలు మారుతున్నాయి. 8 వసంతాల కాలం గడిచిపోయింది. అయినా అమరావతి ఓ కలగానే మిగిలిపోయింది. ఆర్భాటంగా మొదలైన పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. అమరావతి ఓ మిథ్య అని చెప్పటానికి మధ్యలోని ఆగిపోయిన ఈ నిర్మాణాలే సాక్ష్యాలు. అధికారులవన్నీ ఒట్టి మాటలే అని తేల్చటానికి ఈ మట్టి దిబ్బలే అసలైన ఆధారాలు. జన సంచారం లేక బావురుమంటున్న భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న కట్టడాలు, చిందరవందరగా బారులు తీరిన ముళ్ల పొదలు. ఇదే అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జ్యోతి. ఇదే ఆంధ్రావని రాజధాని, బుద్ధుడు సంచరించిన అవని, భవిష్యత్ తరాల బంగారుగని. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రాలో టీడీపీ అధికారంలోకొచ్చింది. అన్ని పార్టీల అనుమతితో రాజధాని నిర్మాణానికి బీజం పడింది. కొత్త రాజధానికి అమరావతి అనే నామకరణం జరిగింది. మార్చి 2 అమరావతిలో శాసనసభ ప్రారంభమైంది. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు సిద్ధమయ్యాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనులు 80% పూర్తయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగుల క్వార్టర్స్ కూడా పూర్తి కావచ్చాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు మొదలయ్యాయి. సెక్రటేరియట్ టవర్స్కు పునాదులు పడ్డాయి. ఆ సమయంలోనే ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్ 2019 డిసెంబర్ 17 అసెంబ్లీలో సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటన చేశారు. విశాఖపట్నం పరిపాలన,
అమరావతిని శాసన, కర్నూలుని న్యాయ రాజధానులుగా ప్రకటిస్తూ వైసీపీ బిల్ ప్రవేశపెట్టింది. 2020లో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. 3 రాజధానుల ప్రకటన వెలువడగానే అమరావతి రాజధాని పరిరక్షణ సమితి ఏర్పాటయింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అలుపెరగని పోరాటం చేస్తున్నాం. మీరు రోడ్డెక్కి ఎందుకు పోరాటం చేస్తున్నారు, ఎందుకు ఉద్యమం చేస్తున్నారు, మీరు రోడ్డెక్కాల్సిన అవసరం ఏంటని ఇంతవరకు ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పలకరించిన పాపాన పోలా. రైతుల నుంచి సిఆర్డీఏ సేకరించిన భూమి 34,385 ఎకరాలు. అందులో 30,913 ఎకరాల పట్టా భూములున్నాయి. మొత్తం రైతుల సంఖ్య 28,526. ల్యాండ్ పూలింగ్కు ముందు 10,050 మంది రైతుల నుంచి భూమిని సేకరించారు. పూలింగ్ తరువాత 7,458 మంది భూమి తీసుకున్నారు. సిఆర్డీఏ నుంచి ప్లాట్లు పొందాల్సిన రైతుల సంఖ్య 11,000గా తేల్చారు. సిఆర్డీఏ చట్టం ప్రకారం భూములిచ్చిన రైతుకు ఎకరానికి 50,000 చొప్పున 10 ఏళ్ల పాటు అందించాలి. ఏటా 10% చొప్పున పెంచాలి. రోడ్ల మీదకొచ్చి వాగ్దానాలిచ్చిన ప్రజాప్రతినిధులు ఏసీ గదుల్లో ఉన్నారు. భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. రైతులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ ఇల్లు బాగుపడాలన్న స్వార్థం చూసుకోకుండా ఈ రాష్ట్రం బాగుపడాలని త్యాగం చేశారు. పరువుగా బతికిన రైతు గుండె అమరావతి గతిని చూసి ఇప్పుడు బరువెక్కింది. మట్టిని నమ్ముకుని బతికేవాళ్లు నాయకుల్ని నమ్మారు. రెక్కల కష్టం తెలిసిన వాళ్ళు కదా, లెక్కలేసుకోవటం తెలియలేదు. చిన్నపాటి రైతులు ఉన్నపాటుగా భూమినిచ్చేశారు. నిన్న మొన్నటిదాకా పొలంలో పండిన పంట చేతికొస్తుందో లేదో అని దిగులు పడేవాళ్లు. ఇప్పుడు పొలమే చేతిలో లేదు. కళ్ళు మసకబారినా దారి తెలుస్తూనే ఉంది. కాళ్ళు తడబడుతున్నా గమ్యం కనబడుతూనే ఉంది. వయసు మీద పడినా మనసులో బాధ బయటపడుతూనే ఉంది. భూమికే కాదు, భూమిని పోగొట్టుకున్న వాళ్లకు కూడా అంత తేలిగ్గా వయసైపోదు. అందరూ బాగుండాలని మేము పాస్తులన్నీ వదులుకొని 5 కోట్ల జనానికి కోసం మేము బాధపడి మనం హాయిగా పాలు అమ్ముకుందాం, మనం ఇడ్లీ అమ్ముకుందాం, ఇంకా కూరగాయలు అమ్ముకుందాం, ఇంకా చాకరీ చేసుకుందాం, కావాల్సినంత పని ఉందో దొరుకుద్ది, అందరం మొక్కుదాం అనుకున్నాం. మా నోట్లో మట్టి పోసి ఈ రకంగా చేసి నువ్వు బాగుపడింది ఏదో చూస్తాం. 29 గ్రామాల రైతులు రాజధాని కోసం పోరాటం చేస్తున్నారు. రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలతో అమరావతి అల్లాడుతోంది, వల్లకాడవుతోంది. బలవన్మరణాలు ఓవైపు, మనస్తాపంతో గుండెపోట్లకు గురవుతున్న వాళ్లు మరోవైపు. భూమి మీద ఉన్న ప్రేమే ఆలూరి అప్పారావుని ఈ భూమి మీదే లేకుండా చేసింది. మరి పాదయాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత మనోవేదన పడుతున్నాడు ఎక్కువగా. ఆ గవర్నర్ గారు సంతకం పెట్టేటప్పటికి ఏంటా ఈ పని చేశాడని చెప్పి
ఆలోచించుకుంటానే ఉన్నాడు. ఆలోచించుకుంటా మే నెలలో తెల్లారి హార్ట్ అటాక్ లాగా వచ్చి చనిపోయాడండి మా ఆయన గారు. మరి ఆ రోజుల్లో మరి మా ఆయన గారు మాకు చక్కగానే అన్నం పెట్టాడండి. మేము ఎవరికి లోపడలేదు. మేమంతా 2 బిడ్డలమైనా కూడా మా పిల్లలిద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నాం. మరి వాళ్ళు ఎందుకండి గవర్నమెంట్ ఇటు చేసిన భర్తను అన్యాయంగా చేసి ఎంతమంది 200 పైన చనిపోయారండి. ఈ ప్రాణ నష్టం ఎవరు తీసుకొస్తారండి? ఈ 200 మంది చనిపోయింది దేనికి? నీ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయింది. ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని మేము 29 గ్రామాల వాళ్ళం ఇచ్చింది భూములు ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసమే కానీ మా భవిష్యత్తు కోసం కాదండి. మీరు ఆలోచించుకోండి. 29 గ్రామాల మీద మీరు పగబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని నా మీద 4 కేసులు పెట్టారండి. తాను బతికున్నానన్న బాధ ముందు భర్త చనిపోయాడన్న బాధ చిన్నదైపోయింది. ఇవి ప్రభుత్వాలు చేస్తున్న హత్యలు. రాష్ట్రం బాగు కోరిన వాళ్లే బలి పశువులు. పదే వేడుకుంటున్నానమ్మా. నేను నష్టపోయాను. నా భర్తని నా బంగారం వల్లే బతికిచ్చాడమ్మా మమ్మల్ని. మేము ఏ రోజు కూడా లోపడలేదు. మా ఆయన 200 రూపాయలకు ఉద్యోగం చేశాడు. ఆ రోజు కూడా బాధపడలేదు మేము. మా పిల్లాడి జ్వరం వస్తే నిర్ణయాలు తీసుకెళ్తే 5,000 అయింది. ₹1 నువ్వు గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటుందా? ఆదుకోదు కదా. మేమే రైతులు ఎంత బాధపడ్డా కూడా రైతులు అంటే ఒక రాష్ట్రానికి ఎన్నుముక. ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులు కూలీలుగా మారారు. మరికొందరు పొట్టకూటి కోసం బతుకు పోరాటం సాగిస్తున్నారు. నాగుల్ మీరా ఒకప్పుడు రైతు. రాజధానికి భూమిచ్చిన తరువాత ఆటో డ్రైవర్ అయ్యాడు. ఇప్పుడు కడుపు నిండాలంటే గడప దాటాలి. కుటుంబాన్ని నడపాలంటే ఆటో నడపాలి. వీళ్ళు నాగుల్ మీరా అమ్మా నాన్న కష్టపడి కొనుక్కున్న పొలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పి అప్పుల పాలయ్యారు. కుటుంబాన్ని పోషించలేక ఏ రాత్రి సరిగా కునుకు పట్టలేదు. వీళ్ల బాధ ప్రభుత్వానికి పట్టలేదు. ఆ రాజధాని వెళ్ళిపోతుందని హార్ట్ అటాక్ వచ్చి మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయారు. మేము 3 ఎకరాల పొలం ఇచ్చాము. ఏం చేయాలి? ఇట్లా జరిగింది మాకు. ఈ పొలాలు పంటలు పండే వాటిని మేము ఇచ్చాము. వీళ్ళు వచ్చేమో రాజధాని ఆడ తీసుకెళ్తాం ఏడ తీసుకెళ్తాం అని అంటున్నారు. ఏం చేయాలి? మా హార్ట్ అటాక్ వచ్చి మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయారు. ఈ భూములు తీసుకొని ఇంతవరకు ఏమీ లేదు. మాకు ఏం చేయాలి? మేమేం తిని బతకాలి? ఇలా పనులు లేవు. సంపాదించుకున్న భూమి, సాయం అందుతుందన్న భరోసా రెండూ పోయాయి. దాంతో మార్టిన్కు బతుకు మీద ఆశ కూడా పోయింది. బతికున్నంత కాలం భర్తకు తోడుగా ఉన్న ప్రణీత అతని జాడ కోసం పరితపిస్తోంది. ఆ జ్ఞాపకాల్ని జపిస్తోంది. మా వారు గడ్డం మార్టిన్ గారు, ఆయన రాజధాని కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాజధాని అమరావతి కోసం ఆయన ల్యాండ్ పూలింగ్ కోసం 2 ఎకరాలు ఇచ్చి రైతు కూలీ రాక వేదనతో ఎంతో ఇబ్బందులు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అని చెప్పి రైతుల్ని మోసం చేశారు. ఆ వేదనకి ఎంతో గురయ్యారు ఆయన. కవులు రాక, రాజధాని మీద పెట్టిన కేసులకి తిరగలేక
ఇల్లు గడవక ఎంతో బాధపడుతూ లోపల కృంగిపోయేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో ఇదే రాజధాని అని పలికి ఇప్పుడు రాజధాని రైతుల్ని అన్యాయంగా రోడ్డు మీద నిలిపేశారు. కోటయ్య. నిజానికి ఈ కోటయ్య భుజం మోస్తోంది నాగలిని కాదు, ఉద్యమాన్ని. 4 ఏళ్లుగా పోరాట నగారా మోగిస్తున్నాడు. స్వచ్ఛందంగా భూమి ఇచ్చాం అయాల గవర్నమెంట్ అడిగితే. ఈ 3 రాజధానులు అన్న రోజు నుంచి మాకు రమణా కష్టంలాగా తయారైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాం. మమ్మల్ని నష్ట కష్టాలు పెట్టుకుంటూ వచ్చింది ఈ గవర్నమెంటు. పోలీసు వారిని రోజు 4,000 మందిని దించి మమ్మల్ని ఊళ్ళో లేకుండా పారదోలింది. ఒక రాజధాని అని మేము భూమి ఇచ్చాము, 3 రాజధానులను ఎందుకు పెట్టావు అనే దాని మీద మేము పోరాటం చేసుకుంటున్నాం. ఆ పోరాటంలో మా మీద ప్రతిదానికి కేసు పెడితేట ఈ కేసుల్లో ఎంత మటు తిరగలుగుతాడు ఒక రైతు అనేవాడు? భూమిని పండించడానికి పనికొస్తాడు కానీ సబ్జెక్టు తెలియదుగా, చదువుకోలేదుగా. పడుతున్న ఈ అడుగుల్లోంచి పిడుకుల్లాంటి ప్రశ్నలు పైకి లేస్తాయి. ఈ చూపులు న్యాయాన్ని వెతుకుతూ వెళుతున్నాయి. ఈ నడకలు ధర్మం వైపే సాగుతున్నాయి. ఈ రాజధాని రైతే అమరవీరుడు అవుతాడు ఏ రోజుకైనా సరే. మేము చేసింది ధర్మ యుద్ధం. 151 సీటు ఈ రాష్ట్రం కట్టబెట్టింది నీకు. రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని, ఇక్కడ సీట్లు కూడా నేను గెలిపించారు, మంచి చేస్తావని. నువ్వేం మంచి చేసావు? కూలివాడికి పని లేదు, టాపీ పనివాడికి టాపీ పని లేదు, అన్ని వ్యవస్థల్ని దెబ్బతీసావు, రాష్ట్రం అడుక్కు తినే స్థితికి తీసుకెళ్తున్నావు. మౌనంగా క్షోభిస్తున్న ఈ శిలాఫలకాలు, దీనంగా నిరీక్షిస్తున్న ఈ రైతుల జీవితాలు రెండూ ఒకటే, చుట్టూ చీకటే. ఆకలి తీర్చే నాగలిపై పగబట్టారు. అన్నం పెట్టే చేతులకి సంకెళ్ళు వేశారు. 3 పంటలు పండే నేలని బీడు భూమిగా మార్చారు. ఇది అధికారం మిగిల్చిన అంధకారం. రాజధాని అమరావతి కోసమై నేను 10 ఎకరాల భూమి దానం చేశాను. తినటానికి తిండి లేదు, కౌళ్ళు లేవు. మా భూములు కనీసం పంట వేసుకోవడానికి లేకుండా ఇలా పిచ్చి మొక్కలతో తయారైపోయింది. మా భవిష్యత్తు అంధకారంగా అయిపోయింది. మా పిల్లల కాలేజీ ఫీజు కట్టుకోవడానికి లేదు. పోయిన జూన్లో వేయాల్సిన కౌలు ఇంతవరకు వేయలేదు. ఇక వేస్తాడో ఏడో తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలిద్దో అప్పుడే ఈ అమరావతి బాగుపడిద్ది. ఈ భూములు రాష్ట్రం కోసం త్యాగం చేసిన మా భవిష్యత్తు బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. బంగారం పండాల్సిన పొలాలు, అధునాతన నిర్మాణాలు నిలబడాల్సిన స్థలాలు దేనికి కొరగాకుండా పోయాయి. ఆకుపచ్చగా కళకళలాడే ఈ నేల అటవీ ప్రాంతంగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక రాజధాని పెడతామంటే అందరం కలిసి భూములు ఇచ్చాం. ఆయన ఇచ్చినప్పుడు బాగానే చేశాడు. ఎకరానికి మాకు 25 నెలల పొలం ఇచ్చాడు. ప్లాట్లు కంప్లీట్ చేసి అప్పచెప్పాడు. కవులు ఇచ్చాడు. ఇప్పుడు ఈయన వచ్చినాక కవులు కొట్టుకుపోతే తప్ప రాట్లా. రోజు సిఆర్డీ చుట్టూ తిప్పిస్తున్నాడు. మాకు వద్దు బాబు అన్నా కూడా మళ్ళీ నోటీసులు పంపించటం. ఇది ఏం చేసిన పని. సేద్యం చేసే రైతుకి రాజకీయ రంగు పులుముతున్నారు.
హలం పట్టి పొలం దున్నే శ్రామికులకి కులజాడ్యం అంటగడుతున్నారు. ఆరుగాలం స్వేదంతో సేద్యం చేసే అన్నదాతల్ని నటులుగా చిత్రీకరిస్తున్నారు. ఎవరైనా సరే ఒక సెంటు భూమి ఒక గజం కదిలితేనే ఎటువంటి గొడవలు జరుగుతాయో అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మేము రాష్ట్ర భవిష్యత్తు కోసం కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసము రాజధాని నిర్మించడంలో మేము కూడా భాగస్వాములు అవుదాము అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని డిసెంబర్ 17వ తేదీన 3 రాజధానులు అని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు మేము నిద్రపోయింది లేదండి, ప్రశాంతంగా ఒక ముద్ద కడుపులో వేసుకున్నది లేదండి. ఎందుకు మాకు ఈ దుస్థితి? తల్లి లాంటి భూమిని కోల్పోయి తల్లడిల్లిపోతున్నారు. ఆ దిగులుతోనే లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఉద్యమాలు చేస్తున్నా ఉలుకు పలుకు లేదు. ప్రాణాలు పోతున్నా కనికరం చూపరు. మేము సర్వస్వం కోల్పోయి మా ఆస్తులు బాగొట్టుకొని మా పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద పడింది అని చెప్పి మేము బయటకు వచ్చాము. ఎవరు మాటలు వినాల్సిన అవసరం లేదండి. ఇవాళ మా బాధలు చెప్పుకుంటే ఇదంతా పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు. కానీ మేము బతికేదట్ట ఈరోజు కౌళ్ళు లేవు మాకు. ప్రారంభ దశలోనే ఆగిపోయిన బిల్డింగులు కొన్ని, పిల్లర్స్ వేసి అలా పైకి లేపి వదిలేసినవి మరికొన్ని, పెరిగిన చెట్ల మధ్య పేరుకుపోయిన చెత్తతో అవసాన దశలో ఉన్న నిర్మాణాలు ఇంకొన్ని, పనులు పూర్తయినా పట్టించుకోకుండా వదిలేసిన క్వార్టర్స్ ఇంకెన్నో. 5 ఏళ్లుగా ఇదే గతి. ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఏ అధికార గణం తిరిగి చూడలేదు. 1000 ఎకరాలు బీడు భూములుగా మారిపోతున్నా, కోట్లు వెచ్చించి కట్టిన బిల్డింగులు కూలిపోతున్నా, తెచ్చిన మెటీరియల్, వేయించిన రోడ్లు అన్నీ నిర్లక్ష్యం చేయబడి పాడుబడిపోతున్నా వచ్చి చూసే తీరుబడి ఎవరికీ లేదు. ఇప్పటి వరకు అమరావతి కోసం 20,000 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. ఇదంతా వృధా అవుతోన్న ప్రజాధనం. నాయకులకు కావాల్సింది మాత్రం రాజకీయ రణం. ఈ మట్టిపై పెంచుకున్న మమకారం, ఈ నేలపై నింపుకున్న ప్రేమ, ఈ గాలిలో అల్లుకున్న ఆత్మీయత, ఈ భూమితో పెనవేసుకున్న బంధం అన్నింటినీ తెంపుకున్నారు. గుండెల నిండా నిరాశను నింపుకున్నారు. అంతకుముందు పొలం వేసుకునే వాళ్ళం, పంటలు పండేవి, మాకు ట్రాక్టర్ ఉండేది. ఇప్పుడు ఆ ట్రాక్టర్ పని లేదు. ఎందుకంటే పొలం అంతా పూలింగ్కి ఇచ్చేసాము, అంతా కంపలు పెరిగిపోయింది, వాటికి వర్క్ లేదు. నాకు 2 పిల్లలు, వాళ్ళని చదివించుకోవాలంటే ఇక్కడ మంచి స్కూళ్ళు లేవు, బయటికి వెళ్ళి చదివించుకునే కెపాసిటీ మా దగ్గర డబ్బులు లేవు. ఉన్న భూమిని ఇచ్చేసాము ప్రభుత్వానికి. ఈ సంవత్సరం కౌళ్ళు కూడా లేవు. మేము ఎలా బ్రతకాలి? ఏం చేసుకొని బ్రతకాలి? ఎలా మా పిల్లలు బ్రతికించుకోవాలి? ఇన్ని ధర్నాలు చేస్తున్న ఇంకా ఘోరమైన అవమానాలు, ఇంకెన్నెన్నో తిట్లు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, అదంటారు, ఇదంటారు. మా గుండె పగిలిపోతుందండి. అసలు నిజంగా అంత బాధపడుతున్నాం మేము. మార్చి 3 అమరావతిలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయినా అంగుళం కూడా అభివృద్ధి జరగలేదు. పనులెప్పుడు మొదలవుతాయో అంతు చిక్కదు. భూములిచ్చిన రైతులకి కౌలు కూడా సకాలంలో దక్కదు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా కౌలు మాత్రం కంపల్సరిగా వేసాడండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కౌలు మాత్రం ప్రతి సంవత్సరం ఒక అసెంబ్లీ ముట్టడి చేయటము, లేకపోతే సిఆర్డీ ఆఫీస్ ముట్టడి చేయటము చేస్తేనే, రోడ్డు ఎక్కితేనే వేసాడండి. ఈ సంవత్సరం అసలు కౌలు కూడా వేయలేదండి. మరో సంవత్సరం కౌలు కూడా రాబోతుంది. ఈ భూమి ఒకప్పుడు తన కడుపులోని పంటను తీసి ఎన్నో కుటుంబాలకు కూడు పెట్టింది. ఇదే భూమి తలెత్తుకుని తిరిగేలా నిలబెట్టింది.
నోరు లేని ఈ భూమి ఎవరిని నిందిస్తుంది? నీరు లేని ఈ భూమి తన గొంతు తడపమని ఎలా అడుగుతుంది? నాది రెడ్డి కులం కాదు, కమ్మ కులం కాదు, కాపు కులం కాదండి. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను పట్టుదలగా నేను బయటకు వచ్చాను. ఇది అదేమన్నా కమ్మ రాజధాని అంటాను, నేను కమ్మ కులం కాదుగా. మరి రాజధానికి సంబంధించిన ప్రతి విషయం కోర్టు మెట్లెక్కాల్సిందే. రాజకీయ నాయకులు ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తారు. ప్రజావేదన మాత్రం పక్కదారి పడుతుంది. రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ ప్రయోజనాలతోటి చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ అయినంత మాత్రాన ప్రజల హక్కులను, రైతుల హక్కులను కాలరాసే విధానం ఏదైతే ఉందో వాటన్నిటి పూర్తి స్థాయిలో కోర్టు గమనించి గతంలో తీర్పియడం జరిగింది. కాబట్టి రైతులు హక్కులు కాపాడమని ఆల్రెడీ హైకోర్టు తీర్పియడం జరిగింది, సుప్రీంకోర్టు తీర్పియడం జరిగింది. హక్కుల్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే ఇక్కడ ముగింపు అనేది ఒకటి జరుగుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి కోసం 1329 కోట్లు కేటాయించింది. అందులో 800 కోట్లు కేంద్రం నుంచొస్తాయి. ఆ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నారో కనిపించదు. సాగదీతల లీగల్ ఫైట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీజ్ ఎగ్గొడతాం, అట్లాగే రైతులకు సంబంధించిన ప్లాట్ల మీద డెవలప్మెంట్ చేయకపోవటం, అట్లాగే హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో, మరి ఏదైనా రాజధాని అంశం ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాలనే అంశం ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని అన్నీ విస్మరించడం ఏదైతే ఉందో ఇదంతా కూడా రాజకీయ ప్రయోజనం కోసం ఏదో ప్రజల్లో రచ్చగొడతాం, అట్లాగే ఇక్కడ రైతుల మీద ఒక దౌర్జన్యం చేపించడం ఇదంతా కూడా భాగమే. అమరావతి ప్లానింగ్ చూసిన వాళ్ళకి కళ్ళు తిరిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ మోడల్ సిటీని కళ్ల ముందు నిలబెట్టారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించాలని మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. అమరావతి మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలను నిర్మించాలని ప్లాన్ చేశారు. వైసీపీ సర్కార్ కూడా ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ తీసుకొస్తామని చెప్పింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఏర్పాట్లు చేస్తామంది. ఐటీకి సంబంధించి 2 ఐకానిక్ టవర్లు నిర్మిస్తామన్నారు. అయితే అమరావతి అనేది ఉపన్యాసాల్లో మాత్రమే కనిపించే ఓ ఊహానగరం. దీన్నిప్పుడు మోడల్ సిటీ అంటే ఎవరూ నమ్మరు. ఇదే రియల్ సిటీ, ఇదే రియాలిటీ అని ప్రజలకు ఓ క్లారిటీ వచ్చింది. రైతుల కౌలు, కూలీల పెన్షన్లు, సిఆర్డీఏ నిర్వహణ, అమరావతి కోసం తీసుకున్న అప్పుల వడ్డీలు, ఏపీ బడ్జెట్ కేటాయింపులు వీటికే సరిపోతున్నాయట. మరి అమరావతికి ఓ రూపం వచ్చేదెప్పుడు? రాజధాని నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఏ ఘట్టాన్ని తీసుకున్నా రాజకీయ రగడే ప్రధానంగా తెరమీద కనిపిస్తోంది. అమరావతి స్థితి, రైతుల దుస్థితి ఇప్పటికైనా మారిందా? రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలతో కోర్టులకెక్కుతున్నారే గాని రాజధాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రైతుల సమస్యలు తీర్చారా? నగర రూపురేఖలు మార్చారా? తినటానికే తిండి లేదండి. మాకు ఎవడండి 10 రూపాయలు ఇస్తుంది, రండి చూపిస్తాం. మేము ఇక్కడ మా జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయో, మేము ఎలా ఏడుస్తున్నామో, ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండండి, లేదు 1 రోజు ఉండండి. మా బాధలు మీకు అర్థమవుతాయి. మేము పేడాడిస్టులు అన్నారు. మరి ఏ లెక్కన పేడాడిస్టులు 4 సంవత్సరాలు ఉద్యమంలో కూర్చుంటారండి? రోగాలు వస్తున్నాయి, మరి అన్నిటికీ బరాయించుకొని ఇచ్చామని కూర్చుంటున్నాం. కానీ మేము పేడాడిస్టులు ఎట్టవుతాము? మేము రాజకీయం ఎట్టా? మాకు ఈ జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపడానికి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వం ఇంటికి పోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది, అమరావతి నిర్మిస్తారు, అమరావతి మహానగరంగా రూపాంతరం చెందుతుంది. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. రాజధాని కోసం దేశంలో ఇంత భూ సమీకరణ ఎక్కడైనా జరిగిందా? వందలాది రైతుల ఆత్మహత్యలు,
గుండెపోట్లు, వేలాది రైతుల వేదనలు, పడిగాపులు ఎవరైనా ఎప్పుడైనా చూశారా? సాయం చేసిన వారికి న్యాయం దొరకదా? త్యాగం చేసిన రైతుకే ఇక్కడ స్థానం లేదా? ఇలాంటి వాళ్ళు నవ నగరాల్ని నిర్మిస్తారా? భావి తరాల్ని బాగు చేస్తారా? రగులుతున్న రాజధాని